అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువ నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. తండ్రి, నీ బిడ్డలు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు, ఆశపడుచు ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక ఏ మాటలు అవసరమో, ఏ మాటలు సిద్ధపరిచి ఉంచావో ఆ మాటలను ప్రభువ నీ బిడ్డలకును నాకును బయలుపరచుమని, మీరే స్వయముగా మాట్లాడమని, మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. బాగున్నారమ్మ అందరూనే? మరి ప్రతిరోజు క్రమము తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేర శుభములు కలుగునుగాక. అందరికీ మరి యొక్క పర్యాయము మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి చదవబడినటువంటి వాక్య భాగము మనకు బాగుగా పరిచయమైనటువంటి వాక్యమే అయినప్పటికీ దేవుడు ఈరోజు మరికొన్ని అద్భుతమైన విషయాలను మనకు తెలియచేయడానికి, బయలుపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి వాక్యము వినడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధమేనా? ఓకే, రైట్, వెళ్తూ ఉన్నాను ముందుకి. 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని చాలండి. ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతూ ఉన్నారు. ఇతను ఎవరు అంటే ఎలీషా. ఏలియా గారు అందరికీ తెలుసు. ఏలియా గారి యొక్క శిష్యుడిగా, ఇంకొక మాట చెప్పాలంటే గురువుని మించిన శిష్యుడిగా ఘనమైన పరిచర్య చేసినటువంటి ఒక ఘనమైనటువంటి ప్రవక్త ఎలీషా. అలాంటి ఘనమైనటువంటి పరిచర్య చేసిన ఘనమైన ప్రవక్తగా ఉన్నటువంటి ఈ ఎలీషాను ఒక గనురాలుగా పిలువబడుతున్నటువంటి షూనేమీయురాలు, అంటే షూనేమి పట్టణానికి చెందినటువంటి గనురాలు ఈయన ఏం చేస్తుందంటే ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంది. ఈయన వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా మీరు రావాలండి, ఈరోజు మా ఇంట్లో మీరు భోజనం చెయ్యాలి అని బలవంతముగా తీసుకుని వెళుతూ ఉంది. మాట కాదనలేక వారి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఇంకా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి ఈ ఎలీషా ప్రవక్త ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితముగా వారింట్లో భోజనము చేసేవాడంట. దేవునికి స్తోత్రం. ఈమె గనురాలుగా పిలువబడుతూ ఉంది. ఎలీషా అనేటటువంటి ప్రవక్త గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి తగ్గింపు స్వభావము, దేవుని పరిచర్యలో బలముగా వాడబడాలనే ఆసక్తి, అలాగే అభిషేకాన్ని 2 పాళ్ళు పొందుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ముందుకు సాగినటువంటి గొప్ప దైవజనుడు ఎలీషా. ఏలియా గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రభు పక్షముగా రోషముగా నిలబడి రోషముగా పనిచేసినటువంటి ప్రవక్త ఏలియా. అగ్ని ప్రవక్త అనేటటువంటి బిరుదు కలిగిన వాడు.
అంత మాత్రమే కాదు, రోషముగా పనిచేశాడు. రోషము కలిగిన దేవుడికి రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఈయన పరిచర్య ఉంది. ఎవరిది అంటే కనుక ఏలియా గారిది. అలాంటి వ్యక్తి చేత అభిషేకం అందుకొని, అలాంటి వ్యక్తి చేత దేవుడు చెప్పగా పిలుపును అందుకుని ఏలియా గారికి శిష్యరికము చేస్తూ, ఏలియా గారు భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడానికి ఆయన చేతులకు నీళ్లు అందించి నీళ్లు పోసి చాలా తగ్గింపు స్వభావములో గురువు గారికి మరి పరిచర్య లేదా ఉపచారము చేసినటువంటి శిష్యుడే ఈ ఎలీషా. ఏలియా గారు ఆరోహణాన్ని కన్నులారా చూచినటువంటి దైవజనుడు ఎలీషా. ఏలియా గారు ఏ విధముగా ఆరోహణమైపోతున్నాడో కన్నులారా చూచాడు. అగ్ని రథాలు రావడము, ఈ ప్రవక్తను అనగా ఏలియా గారిని తీసుకుని వెళ్ళడము, ఆ అనుభవము చాలా గొప్పది. అనగా ఆరోహణము అనేటటువంటి కార్యము కన్నులారా చూచినటువంటి వ్యక్తి ఈ ఎలీషా. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణము బేతనియా కొండ దగ్గర, ఒలీవల కొండ దగ్గర, బేతనియా ప్రాంతం ఒలీవల కొండ దగ్గర శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మేఘం మీద కొనిపోబడినట్టుగా వాళ్ళు చూచినట్టుగా ఉంది కొత్త నిబంధన గ్రంథములో. పాత నిబంధన గ్రంథములో గురువుగారుగా ఉన్నటువంటి ఏలియా గారు ఆరోహణమైపోతూ ఉంటే ఈ ఎలీషా అనేటటువంటి దైవజనుడు స్పష్టంగా చూచాడు. అలా చూడడానికి కూడా భాగ్యం ఉండాలి, అలా చూడడానికి కూడా యోగ్యత ఉండాలి. అంతే, ఆయన వెళ్ళిపోయాడు. పైనుంచి దుప్పటి, ఆయన యొక్క దుప్పటి పడడం. మరి దేవుడు ఎలీషా గారు కోరుకున్నట్టుగానే 2 పాళ్ళ ఆత్మ ఎలీషా గారికి దేవుడు అనుగ్రహించాడు. అద్భుతాలు చేశాడు, చాలా అద్భుతాలు ఎలీషా గారి ద్వారా దేవుడు జరిగించాడు. ఎలీషా గారు అలాంటి అద్భుతాల క్రమములో మనం గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాలు మనందరికీ బాగా తెలుసు. నూనె కుండల అద్భుతము అక్కడ మనం చూస్తాం 7 వచనాల దాకా. ఇప్పుడు 8వ వచనము నుంచి 37 వరకు కూడా షునేమీయురాలు అనేటటువంటి ఆమె గురించి, అనగా షునేమి పట్టణస్థురాలు గురించినటువంటి చరిత్ర ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా గమనించాలి, ఎలీషా గారి యొక్క అద్భుతము రాయబడింది. ఎలీషా గారు అద్భుతాన్ని చేయడానికి గల కారణము కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రవక్త షునేమి అనేటటువంటి పట్టణానికి వెళుతున్నప్పుడు ఆ పట్టణములో చాలామంది ఉన్నారు, చాలామంది పట్టణములో ఉంటారు. కానీ ఈ షునేమి అనేటటువంటి ఈ పట్టణానికి వెళ్ళినప్పుడు అంట ఒక గనురాలుగా పిలవబడినటువంటి స్త్రీ, ఈమె పేరు చెప్పలా, కానీ దేవుడు ఎలా రాయించాడంటే ఈ స్త్రీని గనురాలు అని పిలిచాడు. ఘనమైనటువంటి స్థాయి, ఘనమైనటువంటి అంతస్తు ఈ యొక్క స్త్రీకి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఎలీషా గారు వెళ్ళిపోతా ఉంటే ఆయన్ని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ఈమె గురించి గనురాలు అని చెప్పబడింది. ఈ గనురాలు గురించి మనం మాట్లాడుకుందాము. అంతకన్నా ముందుగా ఈమె ఇంట భోజనము ఉంది. ఒకసారా 2 సార్లా అంటే మొదటిసారి కొంచెం ఈయన రావడానికి మొహమాటంగా ఉన్నాడు. కానీ తరువాత కాలంలో ఏం జరిగిందంటే, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా, ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చినా కానీ ఇదిగో మీ కొరకు మా ఇంటిలో భోజనము సిద్ధపరిచి ఉంటుంది. మీరు వచ్చారని తెలిస్తే ఖచ్చితంగా మేము మీ కొరకు భోజనం ఏర్పాటు చేస్తాము అని చెప్పినటువంటి కుమార్తె, అని చెప్పినటువంటి స్త్రీ ఎవరంటే ఈ గనురాలుగా పిలువబడుతున్నటువంటి షునేమి పట్టణస్థురాలు. దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడంలో ఎక్కడా తగ్గలేదు. దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో దినదినము ఈమె యొక్క స్థాయి పెరుగుతా వచ్చింది. అందుకనే పరిశుద్ధాత్మ తండ్రి ఈమె గురించి గనురాలు అని రాయించాడు తప్ప పేరు రాయించలా. పేరుతో పని లేదు, ఈమె చేసినటువంటి పనే ముఖ్యమైనది. కనుక ఈమె చేసిన పనికి దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే ఈమె గనురాలు, ఘనత కలిగినటువంటి ఆమె. పరిశుద్ధ గ్రంథములో గనులుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు. బెరయా సంఘము గురించి మనం మాట్లాడుకున్నాం. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయము చదువుదాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనములో బెరయా సంఘము గురించి దేవుడు చెబుతూ ఆయన ఇచ్చిన సాక్ష్యం చూద్దాం. వారు గనులంట. వెంటనే సహోదరులు రాత్రి వేళ
పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. వీళ్ళు గనులంట. ఎవరు గనులంటే బెరయా సంఘస్థులు. ఎవరికంటే గనులంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. అసలు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఎందులో గనులంటే వాక్యము వినడములో గనులు. వారికన్నా వీరు గనులుగా ఉన్నారంట. అంటే వాక్యం వినాలనే ఆసక్తి కలిగిన వారు, వాక్యాన్ని చేర్చుకునే అనుభవం కలిగిన వారు, వాక్యముతో నింపబడిన వారు, వాక్యముతో కడగబడిన వారు, హృదయము నిండా వాక్యము కలిగిన వారు గనులుగా పిలవబడుతున్నారు. ఇప్పుడు ఈ షునేమీరాలికి ఘనత ఎందుకు వచ్చింది? ఈమె గనురాలుగా ఎందుకు పిలవబడిందంటే ఈమెకు వాక్యం అంటే అంత ఆసక్తి, దైవజనులంటే అంత గౌరవము, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి లక్షణము కలిగినటువంటిదే ఈ షునేమీరాలు. అందుకనే ఈమె పేరు చెప్పలేదు కానీ ఈమె పని రాసి ఈమెకు దేవుడిచ్చినటువంటి బిరుదు రాశారు. ఘనమైనటువంటి స్థాయి పొందుకుంది ఈ షునేమీయురాలు. ఈమె ద్వారా పట్టణానికి పేరు వచ్చేసింది. ఈమె పేరు చెప్పలేదు కానీ పట్టణం పేరు పదే పదే దేవుడు రాయించాడు. ఇలా చేయడం వల్ల ఈమె పొందుకున్న బహుమానము కూడా అత్యధికమైనటువంటి బహుమానము కాదు. ఎప్పుడైనా దేవుడి పనిలో మనం వాడబడతా ఉంటే ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు బహుమానం ఇస్తాడు. దాంట్లో ఏమాత్రము తిరగలేదు. ఆయన మనకు ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదండి. ఒక టైం వచ్చినప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు, ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు నీకు ఏది అవసరమో, నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయంలో ఆయన కొలత లేకుండా అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రభు పనిలో వాడబడినట్లయితే ఖచ్చితముగా వాడబారినటువంటి దీవెన ఆశీర్వాదాల కొమ్మరింపు నీ జీవితంలో జరుగుతుంది. ఆయన పనికి మించినటువంటిది ఏది లేదనే విషయాన్ని ప్రభు పేర దైవజనునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ షునేమీరాల గురించి మరి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే గనురాలు అని చెబుతూ ఉన్నాడు. ఇంకొక మాట, ఈమె ఇంట భోజనము ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో మరియా, మార్తా, లాజరు బేతనియా ప్రాంతానికి చెందినటువంటి వారు, పేదవారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వీరి ఇంటికి వెళ్ళిన సమయములో మరి ఎప్పుడూ కూడా ఆతిథ్యాన్ని వారు ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. పదే పదే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరి ఇంటికి వెళ్ళేవాడు. మంచి చక్కని కుటుంబముగా, ఐక్యతకు, అలాగే ఆతిథ్యం ఇవ్వడంలో మంచి పేరు పొందుకునేటువంటి కుటుంబమే మరియా, మార్తా, లాజరు అనేటటువంటి వారి కుటుంబము. ఇది బేతనియా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా మనం అందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. ఇక్కడ కూడా మనం గమనించేటైతే ఆహారానికి కొదువలేదు. ఆహారం పెట్టేటటువంటి ఇల్లుగా ఇవి పిలువబడుతూ ఉన్నాయి. ఈరోజు మరి మీరు కూడా అలా ఆతిథ్యం ఇస్తున్నారా? ఆహారం పెడుతున్నారా? ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి ఆహారము, ఇప్పుడు ఈరోజు మనం పెట్టవలసినటువంటి ఆహారం ఏమిటంటే ఆత్మీయ ఆహారము, అనగా వాక్యమనే ఆహారాన్ని మనం పెట్టేవారముగా ఉండాలి. మన ఇంటి నిండా వాక్యముతో నింపబడి వాక్యమనే ఆహారాన్ని మనం పంచిపెట్టే వారముగా ఉండాలి. మన నోట దేవుని వాక్యము ఉండాలి. వాక్య ప్రకటన మనము చేయాలి. దేవునికి స్తోత్రం. మరి నింపబడిందా మీ ఇల్లు? వాక్యముతో నింపబడాలి. ఆత్మీయ ఆహారము దీనికి మించినది లేదు. ఎందుకంటే మనుషుడు వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని రాయబడినటువంటి మాట. వాక్యము చాలా ప్రాధాన్యమైనది. అలాగే మనం గమనించినట్లయితే ఈమె 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, కాగా ఆమె తన పెనివిటిని చూచి మన యొద్దకు వచ్చుచూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. రైట్. ఈ దైవజనుడు వెళ్ళిపోతా ఉంటేనటండి ఈమె ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసింది. ఆ విషయం ఏంటంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, భక్తి గల దైవజనుడు. దైవజనులు చాలా మంది ఉండొచ్చు కానీ భక్తి గల దైవజనుడు, దేవుడంటే భక్తి కలిగినటువంటి ఈయన చక్కని భక్తి కలిగిన వాడు, భక్తి చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడే. మన ఇంటికి వస్తూ వెళుతున్నటువంటి ఎలీషా అనే దైవజనుడు అని తన భర్తకు సాక్ష్యమిస్తా ఉంది. చిత్రం ఏమిటంటేనండి, భర్త చాలా ముసలివాడు, అలాగే వీరికి సంతానము లేదు. తన భర్త, ఈమె ఇరువురు ఆ ఇంటిలో ఉండేవారు, పనివారు కూడా ఉండేవారు. ఏదేమైనప్పటికీ తన భర్తతో ఏం చెప్తుందంటే ఈ దైవజనుడు మామూలు దైవజనుడు కాదండి,
దైవభక్తి కలిగిన దైవజనుడు అని చక్కగా తన భర్తకు చెబుతుంది. తర్వాత, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచెదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చాలా అద్భుతంగా చెప్తుందండి. మనము అని చెప్తుంది అక్కడ, నేను అంటల్లా. వృద్ధాప్యానికి వచ్చేసాడు కదా, ఇంక అతనికి చెప్పేది ఏంట్లే అని ముందుకు వెళ్ళట్లా. కుటుంబం అంతా కలుపుకుని పని చేయించాలని చెప్పి ముందుకు వెళ్తా ఉంది. తన భర్తతో మాట్లాడుతుంది. ఇదిగో మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు కదా, దైవజనుడు ఉన్నారు కదా, అతడు చాలా భక్తి కలిగిన దైవజనుడు, కాబట్టి అతని కొరకు మనం ఏం చేద్దామంటే మన ఇంటి పైన ఒక గది కట్టిద్దాము అని చెప్తుంది. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, అక్కడ 4 వస్తువులు చెప్తూ ఉంది. మొత్తం మీద గది కట్టిద్దామంటుంది. గది కట్టాలి అని చెప్పట్లా, మనము గది కట్టిద్దాము అని తన భర్తను కలుపుకుంటా ఉంది. చూసారా ఎంత గౌరవిస్తుందో భర్తకు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి, ఇరువురు కూడా దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడి ఉండాలి, ఇరువురు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి నియమాలు. పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు, అప్పుడు చేస్తారంటే తర్వాత మర్చిపోతారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ గనురాలు తన భర్తకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందంటే, అతను ముసలివాడైనప్పటికీ అతని నిర్ణయము తీసుకోవాలి, కాబట్టి మనము కలిసి చేయాలి. ఏమండి, మరి అతని కొరకు మనము ఒక గది కట్టిద్దాము. ఆ గదిలో మనము ఖచ్చితముగా 4 రకాల వస్తువులు చెప్తూ ఉంది అక్కడ. ఆ గదిలో మంచము, అలాగే ఆ గదిలో చదువుదాం, మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము అని తన భర్తతో చెప్పింది. తన భర్తను పనిలో కలుపుకుంటూ ఉంది. అలా కలుపుకుంటున్నారా? మరి మీ భర్తకు చెబుతున్నారా? తెలియజేస్తున్నారా? విషయాలు ఖచ్చితంగా తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె భక్తిలోను, విశ్వాసములోను, దేవుని ప్రేమించే విషయంలోను, దేవుని సేవకుని విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పని కలిగినటువంటి ఆమెగా కనబడుతూ ఉంది. గనురాలుగా కనబడతా ఉంది. ఈమె ఏ విషయాల్లో గనురాలంటే భక్తి విషయంలో, దేవుని యందు భక్తి విషయంలో గనురాలు, అలాగే దేవుని యందు విశ్వాస విషయంలో గనురాలు, అలాగే దేవుని ప్రేమించడములో గనురాలు, అలాగే దేవుని సేవకునకు ఆతిథ్యం ఇవ్వడంలో గనురాలు, భర్తను గౌరవించడములో గనురాలు, దేవుని పనిలో ముందుకు సాగడములో గనురాలు. ఇన్ని ఘనమైన లక్షణాలు కలిగి ఉన్నవి గనుకనే ఈమె పేరు రాయలేదు కానీ షునేమి పట్టణస్థురాలు, గనురాలు అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. మరి ఇంత ఘనత ఉందా మీకు? ఈమెలా మనం పని చేయాలి, ఈమెలా మనము ముందుకు సాగాలి. భక్తి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడినటువంటి ఆమె కాబట్టి మరి భర్తను సంప్రదించింది. మొత్తానికి గది కట్టించి చక్కగా మనం గమనించినట్లయితే మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఈ 4 కూడా అక్కడ ఏర్పాటు చేసింది. చిత్రం ఏమిటంటేనండి, ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 4 వస్తువులలో కూడా మరి అద్భుతమైనటువంటి మర్మము దాగి ఉంది. ఆమె భక్తి జీవితాన్ని చూపించే 4 వస్తువులు ఇవి. ఈ 4 వస్తువులు కూడా ఆమె భక్తి జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి. ప్రతి క్రైస్తవుని ఇంటిలో కూడా ఈ 4 వస్తువులు ఉండాలి. 1 మంచము, 2 బల్ల, 3 పీట, 4 దీపస్తంభము. మంచము అంటే మీరు పడుకునే మంచము కాదు, ఆత్మీయ అర్థములో మంచము వేరే, బల్ల అనగా వేరు, పీట అనగా వేరు, దీపస్తంభము అంటే వేరు. వాక్యపు కోణములో మనము చూడవలసిన వారమై ఉన్నాము. ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఈ 4 వస్తువులు కూడా ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుని ఇంటిలో ఉండి తీరాలి. ఈ 4 కూడా ఈమె మరి గదిలో పెడుతూ ఉంది. ఆమె ఇంటిలో పెట్టడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా విన్నట్లయితే. మరి మంచము అనేది దేన్ని చూపిస్తుంది? మంచము మనము దేనికి వాడతామంటే విశ్రాంతి తీసుకోవడానికి మంచం వాడతాం. మంచము ఎలాగుందంటే విశ్రాంతి తీసుకునేది, అనగా మంచం మీద అలా మనం పడుకుని రిలాక్స్ అవుతూ ఉంటాం, విశ్రాంతి. మరి నిజమైన విశ్రాంతి ఎవరు అంటే కనుక, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని చెప్పిన ప్రభువే నిజమైన విశ్రాంతి. ఒకవేళ మంచం మీకు విశ్రాంతి ఇవ్వకపోవచ్చేమో, కొన్ని మంచాల మీద పడుకుంటూ ఉంటే నిద్ర పట్టదు,
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే విశ్రాంతి గొప్ప విశ్రాంతి. ఏ ప్రయాసతోనూ వచ్చినా, ఏ భారముతో వచ్చినా ఆయన ఖచ్చితముగా విశ్రాంతి ఇచ్చేవాడు అయి ఉన్నాడు. అనగా ఈ మంచము దేన్ని చూపిస్తుందంటే యేసు ప్రభువునే చూపిస్తూ ఉంది. విశ్రాంతినిచ్చేటటువంటి యేసయ్యను చూపిస్తూ ఉంది. ఆ విశ్రాంతి అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమె ఇంటను చేర్చుకున్నది. అది మంచానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి మంచం ఎలాగ ఉండాలంటే బరువును ఆపేదిగా ఉండాలి, విశ్రాంతినిచ్చేదిగా ఉండాలి, అలాగే బరువును ఆపేదిగా ఉండాలి. బలవంతుడు పడుకున్నా కానీ ఇరిగిపోకుండా ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారంటే బలవంతుడు ఆయన. అలాగే మూడవది మంచము, మరి మనిషి 6 అడుగులు ఉంటే మంచం 5 అడుగులు ఉంటే సరిపోదు కదా, చాలినట్టుగా ఉండకూడదు, సంతృప్తిగా ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగున్నారంటే ఆయన మనకు చాలిన దేవుడై ఉన్నాడు, చాలిన దేవుడై ఉన్నాడు. అలాగే మంచము అందుబాటులో ఉండాలి విశ్రాంతికి. అలాగే ప్రభువు కూడా మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే మనము పడుకుంటే పడిపోమనే నమ్మకం కుదరాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే అవును, ఒక గొప్ప నమ్మకం ఏంటంటే ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ వ్యాధన వచ్చినా తొలగించి వేస్తాడు ఆయన, నమ్మదగిన దేవుడు. ఈ నమ్మకం ఉంది మనకు ఆయన మీద. కాబట్టి ఈ మంచము దేన్ని చూపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తుంది. నీకు సేద తీరాలన్నా, నువ్వు విశ్రాంతి పొందుకోవాలన్నా ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర ఉండాలి, మన గృహములో ఉండాలి. ఆయన మనతో ఆయన ఉండాలి, మనలో ఆయన ఉండాలి. అలా ఉన్నట్లయితే మన జీవితాలు విశ్రాంతిలోనికి వెళతాయి. నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మంచాన్ని చూపిస్తుంది. ఇక రెండవది బల్ల గురించి మనం గమనిస్తే, బల్ల అంటే సహవాసానికి గుర్తు, సహవాసానికి గుర్తు. పాపం వల్ల దేవునితో సహవాసం మనం కోల్పోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ సహవాసాన్ని మరలా కుదిర్చాడు. ఆయన సన్నిధి, బల్ల అంటే ఆయన సన్నిధి, ఆయన సన్నిధి అనుభవము, ఆయన సన్నిధిలో ఉండడమే ఆయన సహవాసము. బల్ల అనేటటువంటి సహవాసము కలిగి ఉండాలి. మరి ఆ బల్ల ఆమె ఇంటిలో ఏర్పాటు చేసుకుంది కాబట్టి మరి ఆ బల్ల ప్రభువుని చూపిస్తూ ఉంది. అలాగే మూడవదిగా పీఠ అని చెప్పబడింది. ఈ పీఠ పూర్వకాలంలో గురువుగారు కూర్చోలో కూర్చుంటే పీఠ మీద విద్యార్థులు కూర్చునేవారు, అంటే నేర్చుకునేటటువంటి వారు పీఠ మీద కూర్చుంటారు. అలాగే మనం కూడా ఆయన పాద సన్నిధిలో, మనం పీఠ మీద అనగా పీఠ అనగా ఆయన పాద సన్నిధిలో కూర్చునుంటే ఆయన మనకు నేర్పించేవాడు అయి ఉన్నాడు, ఆయన గురువు అయి ఉన్నాడు, ఆయన బోధించేవాడు అయి ఉన్నాడు. మరియా, మార్తా, లాజర్లో మనం గమనించాము. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని విన్నది, శిష్యులు ఆయన పాదాల దగ్గరకు నేర్చుకున్నారు. అలాగే మనం కూడా పీఠ అనేటటువంటి ఆయన పాద సన్నిధిలో మనము కూర్చోవలసిన వారమై ఉన్నాము. ఆ పీఠ అనగా నేర్చుకునేటువంటి అనుభవమును చూపించేది. మరి అలాంటి అనుభవము ఆ ఇంటిలో ఉంది. ఇక నాలుగవదిగా మనం గమనిస్తే దీపస్తంభము. అవును, దీపస్తంభము ఖచ్చితంగా ఉండి తీరాలి. మనం ప్రకాశించాలంటే ఖచ్చితముగా దీపస్తంభము అనేటటువంటి ఇది మన దగ్గర ఉండవలసిన. ఎందుకంటే దీపస్తంభము వెలుగును ఇచ్చేదిగా కనబడుతూ ఉంది. ఆ ఇంటిలో దీపస్తంభము ఉంది. దీపస్తంభము అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించే వెలుగై ఉన్నాడు, మనల్ని నడిపించే వెలుగై ఉన్నాడు. మరి ఈ 4 వస్తువులు కూడా మనం గమనించినట్లయితే కనుక ఈ శునేమీరాలు ఆ గదిలో పెడుతుంది. ఈ 4 వస్తువులు కూడా మీ గదిలో ఉండాలి, మీ ఇంటిలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తునందే విశ్రాంతి ఉంది, ఒకటి. రెండోది క్రీస్తుతోనే సహవాసము. మూడవది వద్దనే మనము నేర్చుకోవాలి. నాలుగవది క్రీస్తు కొరకు మనము సాక్షులుగా నిలవబడాలి. ఈ దీపస్తంభము ఒక సాక్షి కుటుంబానికి, సాక్షికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ 4 వస్తువులతో ఈమె ఏర్పాటు చేసింది. ఈ 4 వస్తువులు ఆ గదిలో పెట్టింది. ఆ గదిలో పెట్టి ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి ఈమె గనురాలుగా పిలువబడింది. ఎంత అద్భుతమైనటువంటి మర్మాలతో కూడినటువంటి సందేశము ఈమె కలిగి ఉన్నది కనుకనే ఈమె గనురాలుగా పిలువబడింది. మరి ఈ 4 వస్తువులు కూడా మన జీవితంలో, మన ఇంటిలో ఉండాలి. టోటల్గా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి మనం ముందుకు సాగాలి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయనతోనే మనకు ఘనత, ఆయన ఉంటేనే మనకు విలువ. విలువ లేని వారికి విలువ ఇవ్వడానికి వచ్చిన విలువైన దేవుడు ఆయన. ఘనత లేని వారికి ఘనత ఇవ్వడానికి గనుడుగా వచ్చినటువంటి ఆయన. కాబట్టి ఆయన చేర్చుకో, ఆయనతో ఉండు, ఆయన నీలో ఉంటాడు, బహుగా ఫలిస్తావు, అభివృద్ధిలోనికి వస్తావు, దేవుని యొక్క సాక్షిగా నిలవబడతావు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలకు రావాల్సినటువంటి మేలులు సమృద్ధిగా దయచేయమని
నీ కొరకు ప్రభువా మరింత పని చేస్తూ ముందుకు సాగడానికి షునేమీరాలు చేసినటువంటి నాయన ఆతిథ్య విషయంలో ప్రభువా మేము కూడా ఎక్కడ తగ్గకుండా చక్కని ఆతిథ్యం ఇస్తూ ముందుకు సాగడానికి సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రము. మరి షకినా కుమార్ గారి యొక్క కుమారుడు గురించి అనగా శ్రీనివాసరెడ్డి గారి గురించి షాల్లో అంశం పెట్టామండి. దుబాయ్ వెళ్ళాలనేటువంటి అంశాన్ని మరి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని కొరకు దేవుడు కృప చూపించి మరి శ్రీనివాసరెడ్డి గారికి క్షేమంగా దుబాయ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. దాదాపుగా 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని సరిగా లేదు, ఏజెంట్ మోసం చేయడం జరిగింది. అక్కడ 2 రోజులు కాలం గడిపి తర్వాత క్షేమంగా గృహానికి చేరుకున్నారు. కానీ 2,50,000 రూపాయలు ఎలాగొస్తాయా అనేటువంటి ఒక ఆందోళన మరి వీళ్ళు కలిగింది. దాని కొరకు మళ్ళీ షాలకు వచ్చారు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు. అసలు రాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి 2 లక్షలు మళ్ళీ వెనక్కి రావడానికి కృప చూపించారు. 50,000 రూపాయలు రాకపోయినా కానీ 2 లక్షలు రావడానికి దేవుడు కృప చూపించి ఎంతగానో సహాయం చేశారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకు ఉంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.